గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ రాజీనామా డ్రామాకు తెరపడింది. అధిష్టానంతో సంప్రదింపులతో రాజాసింగ్ దిగొచ్చినట్లు కనిపిస్తోంది. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్తో రాజాసింగ్ సమావేశమయ్యారు. దూల్పేట సమస్యలపై పార్టీతో కలిసి పోరాడతామని లక్ష్మణ్ సూచించినట్టు తెలుస్తోంది. 2-3 రోజుల్లో ముఖ్యమంత్రిని కలుద్దామని లక్ష్మణ్ చెప్పినట్లు సమాచారం. దీంతో రాజీనామా నిర్ణయంపై రాజాసింగ్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. దూల్పేట సమస్యలపై పోరాటం ఆపేది లేదన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. పార్టీ నేతలతో కలిసి ఉద్యమం చేస్తానంటున్న రాజాసింగ్తో మా ప్రతినిధి సత్యనారాయణ ఫేస్ టు ఫేస్. బీజేపీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో లక్ష్మణ్తో భేటీ అయ్యారు. ఆ భేటీలో ఎలాంటి నిర్ణయం తీసుకొని ఆయన రాజీనామాను వెనుకకు తీసుకుంటున్నారా, పార్టీ ఏం వారించిందో మనతో మాట్లాడడానికి రాజాసింగ్ అన్నారు. చెప్పండి సార్, మీరు లక్ష్మణ్ గారితో భేటీ అయ్యారు, ఏ అంశం మీద చర్చించారు, ఆయన మీకు ఏమని చెప్పారు? ఇవాళ మా రాష్ట్రీయ అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ గారితో ఇవాళ కలిసిన తర్వాత నా నియోజకవర్గంలో మా దుల్పేట్ ప్రజలపైన ఏ విధంగా అన్యాయం జరుగుతుంది ఆ ఇష్యూ మొత్తం మా డాక్టర్ లక్ష్మణ్ గారి ముందు నేను పెట్టినాం. డాక్టర్ లక్ష్మణ్ గారు అన్నారు, రేపు మనం ముఖ్యమంత్రి గారితో కలిసి మన దుల్పేట్ ప్రజలకి న్యాయం దొరికేలాగా మన ముఖ్యమంత్రి గారితో మనం మాట్లాడదామని మా లక్ష్మణ్ గారు అన్నారు. చాలా మంచిది, చాలా ప్రశాంతం నాకు జరిగింది. ఇవాళ నేను ముఖ్యమంత్రికి మరీ రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు ఇచ్చిన మాట పైన మీరు నిలబడాలి. అసెంబ్లీ సాక్షిగా మీరు అన్నారు, నేను దుల్పేట్ ప్రజల గురించి నేను వస్తా, దుల్పేట్లో కూర్చుంటా, నేను మాట్లాడతా అని మీరు మాట ఇచ్చినారు. అదే దుల్పేట్ వాళ్ళు ఉన్నారు, మీకు 2 కార్పొరేటర్స్ కూడా ఉన్నారు మీ యొక్క మాటకే. ఇవాళ దుల్పేట్ ప్రజలు ఏ విధంగా వాళ్ళు జీవిస్తున్నారు మీరు ఒక్కసారి వచ్చి చూడండి, మీకు తెలుస్తుంది. నేను ముఖ్యమంత్రి గారికి అడుగుతున్నాను, రేపు మేము ముఖ్యమంత్రి గారితో కలిసి దుల్పేట్లో ఉన్న ప్రాబ్లమ్స్ మేము మొత్తం ముఖ్యమంత్రి సమక్షం మేము పెడతామండి. ఎక్సైజ్ మంత్రి పద్మారావు ఈరోజు మేము ప్యాకేజ్ సిద్ధంగా ఉంది, కేవలం ఎలక్షన్ కోడ్ కారణంగానే ఇప్పటి వరకు ప్యాకేజ్ అనౌన్స్ చేయలేదు, దాని మీద ప్రజలు కానీ దుల్పేట ప్రజలు కానీ ఆందోళన చెందొచ్చు. మీరు నమ్ముతున్నారు ఆ విషయాన్ని? వీళ్ళు ఇది ఫస్ట్ టైం చెప్తలేరు, ఇంతకు ముందు కూడా దుల్పేట గురించి మా దగ్గర ప్యాకేజ్ ఉంది, మేము 20 కోట్లు ఇస్తాం, 30 కోట్లు ఇస్తాం అని జస్ట్ వీళ్ళు మాట్లాడుతున్నారు. కానీ ఇన్ని 2 సంవత్సరాలు వీళ్ళు ఏం చేసినారని అడుగుతున్నా. ఒక్కసారి పద్మారావు గారు వచ్చినారు, ఎక్సైజ్ మినిస్టర్ గారు ఒక్కసారి వచ్చినారు, జస్ట్ 2-3 అది పేపర్ ప్లేట్ మిషన్ తయారు చేయడానికి అది ఇచ్చినారు దుల్పేటోళ్ళకి, ఒక 4 కార్లు ఇచ్చినారు, దాని తర్వాత వెళ్ళిపోయినారు. నేను ఎక్సైజ్ మినిస్టర్ గారికి అడుగుతున్నా, దుల్పేట్లో 20, 30, 50 మంది లేదు, దాదాపు 5000 ఫ్యామిలీస్ ఉన్నాయి అక్కడ. ఆ 5000 ఫ్యామిలీస్కి మీరు ఏ విధంగా వాళ్ళకి హెల్ప్ గురించి నిలబడతారు, వాళ్ళు రిహాబిలిటేషన్ గురించి పనిచేస్తారు, మీరు చేయండి. జస్ట్ మాటలు వద్దు, చాలా మాటలు అయిపోయింది. ఇప్పటికే 2-3 సంవత్సరాలు ఖతం అయిపోయింది, ఇప్పుడు మిగిలే 2 సంవత్సరాలు. కనీసం ఈ 2 సంవత్సరాలు అయితే కనీసం నిజమైతే మాట్లాడండి. దుల్పేట్ ప్రజలు ఇవాళ వస్తున్నారు, వాళ్ళ రిహాబిలిటేషన్ గురించి నిజమైతే మీరు మాట్లాడాలని నేను కోరుతున్నాను. ఒకవేళ సీఎం కానీ ప్రభుత్వం కానీ స్పందించకపోతే రాజాసింగ్ నెక్స్ట్ సింగిల్గా పోరాడతాడా, పార్టీని కలుపుకొని పోయి పోరాడతాడా? నెక్స్ట్ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది, మీ భవిష్యత్తు నిర్ణయం ఏముండదు? ఇవాళ భారతీయ జనతా పార్టీ నా ఎంబడి ఉంది. ఇవాళ నేను లక్ష్మణ్ గారితో కలిసిన తర్వాత నాకు ఇంకా బలం పెరిగింది. రాజాసింగ్, నువ్వు భయపడకు, నేను నీ ఎంబడి ఉన్నాం. నీ దుల్పేట్ ప్రజలు కాదు, మా ప్రజలది, మొత్తం తెలంగాణ స్టేట్ ప్రజలు మా ప్రజలు, మొత్తం స్టేట్ గురించి మనం కొట్లాడదాం. నీ నియోజకవర్గంలో ఎట్లాంటి కూడా ప్రాబ్లం ఉంటే మనం అందరం కలిసిమెలిసి కొట్లాడదామని మా లక్ష్మణ్ గారు అన్నారు. ఆ వినిన తర్వాత కొద్ది నాకు బలం పెరిగినంది. ఇది రానున్న రోజుల్లో ప్రభుత్వం ఒకవేళ స్పందించకపోతే దూల్పేట్ ప్రజల కోసం పార్టీ ఎమ్మెల్యేలతో పాటు పార్టీ అధ్యక్షులతో కలిసి పోరాడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పి ఎమ్మెల్యే రాజాసింగ్ అంటున్నారు. కెమెరా పర్సన్ అమర్తో సత్యనారాయణ, HM TV, హైదరాబాద్.